హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. ఫుల్ ట్యాంక్ లెవెల్ ను మించి వరద చేరుకుంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 అడుగులు కాగా ప్రస్తుతం 513.52 అడుగులుగా ఉంది నీటి మట్టం. ఇన్ఫ్లో 530 క్యూసెక్లుంటే 1089 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. ప్రేమ్, థ్యాంక్ యూ నళిని. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ అంతా కూడా నిండుకుండలా మారింది. అది ప్రస్తుతం ఎఫ్టీఎల్ లెవెల్ ని మించి కూడా పూర్తిగా హుస్సేన్ సాగర్ బండ్లో నీరంతా కూడా వచ్చి చేరినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే బంజారా నాలా, పికెట్ నాలా, కుక్కట్పల్లి నాలాతో పాటు బుల్కాపూర్ నాలాల నుంచి వచ్చేటటువంటి వాటర్ అంతా కూడా హుస్సేన్ సాగర్ కి చేరుతుంది. అలా హుస్సేన్ సాగర్ చేరినటువంటి నీరంతా కూడా దిగువనున్నటువంటి నాలాల ద్వారా మూసీ నదిలో కూడా విడుదల చేస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ నుంచి పూర్తిగా కూడా నీరంతా ఈ హుస్సేన్ సాగర్ లో వచ్చి చేరిన నేపథ్యంలో కూడా పూర్తిగా ఈ యొక్క ఎఫ్టీఎల్ లెవెల్ ని కూడా మించి, అంటే ప్రస్తుతం హుస్సేన్ సాగర్ యొక్క ఎఫ్టీఎల్ లెవెల్ వచ్చేసి 513.41 మీటర్లు ఉండగా ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో నీటి మట్టం అంతకు మించి కూడా అంటే 513.53 మీటర్లకు చేరింది. అయితే ఈ యొక్క ఎగువ నుంచి వచ్చినటువంటి వరద నీరంతా కూడా దిగువ ప్రాంతానికి కూడా అధికారులు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ లో వచ్చినటువంటి ఇన్ఫ్లో 530 క్యూసెక్లు కాగా కిందికి దిగువకు విడుదల చేసినటువంటి వాటర్ కూడా మొత్తం 1089 క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లో విడుదల చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో అటు దిగువ ఉన్నటువంటి ప్రాంతాల అంటే నాలాగా అనుకుని ఉండేటటువంటి నివాస ప్రజలను కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే హుస్సేన్ సాగర్ నుంచి దిగువ ప్రాంతాలైనటువంటి అటు అశోక్ నగర్ కావచ్చు, అలాగే దోమల్ కూడా, అంబర్పేట్, అలాగే గోల్నాక మీదుగా అటు మూసీలో కలుస్తుంది. ఆ తర్వాత అటు నుంచి త్రూ నాగోల్ మీదుగా కూడా అటు వెళ్లి మూసీలో కూడా కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అటు గోల్నాక వరకు ఉన్నటువంటి నిర్మాణాలు అంటే అంబర్పేట్ నుంచి అలాగే దోమలు కూడా అశోక్ నగర్ లో అయితే నాలాగా అనుకున్నటువంటి నివాస గృహాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తారు. ఎందుకంటే మొన్న గత వారంలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అంబర్పేట పరిధిలో ఉన్నటువంటి ఒక నాలా రిటైనల్ వాల్ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో కూడా అటు రిటైనల్ వాల్ కూలిపోయిన తర్వాత కాలనీ కూడా పూర్తిగా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ముందుగా అలర్ట్ అయినటువంటి అధికారులు కూడా లోతట్టు ప్రాంతాల్లో అలాగే నాలాగా అనుకున్నటువంటి ఆ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. అవసరమైతే ఈ ఫ్లో ఇంకా పెరిగితే ఖచ్చితంగా అక్కడి నుంచి వారిని కూడా ఖాళీ చేయించేటటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. నళిని, రైట్ ఫ్రేమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.